మీ ఆయన ఉన్నాడా? హైదరాబాద్ వెళ్ళాడు. రేపేమో జగన్ వస్తున్నాడు ఊళ్ళో రైతులను బాధార్చడానికి. ఊళ్ళో ఎవరు పిలిచినా రావట్లేదు. ఉన్న పేటీఎం డాక్ కూడా ఈడు ఒకటే. ఆడికి ఫోన్ చేయరా. ఎప్పుడు వస్తున్నావురా? రేపు వస్తున్నావా? రేపైతే అన్న వస్తున్నారా? అరగంటలోనా? సరే వచ్చేయ్ అన్నా, అరగంటలో వచ్చేస్తాను. అరగంట? అమ్మని అమ్మ పంది పిల్లలోడా. పేటీఎం డాక్ రిపోర్టింగ్. హైదరాబాద్ నుంచి అరగంటలో ఎలా వచ్చావురా? ఈ ఊర్లో ఉన్న ఒక్కగానొక్క పేటీఎం డాక్ నన్న రాకుండా ఎలా ఉంటానన్న. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రికి 11 నిమిషాలు, రాజమండ్రి నుంచి కామర్లకోటకు 11 నిమిషాలు, కామర్లకోట నుంచి పెద్దాపురానికి 4 నిమిషాలన్నా. రాజమండ్రి నుంచి మనూరు రావడానికి కనీసం 10 గంటలు పట్టుద్ది. మన రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి. అట్లా 10 గంటలు 20 గంటలు పట్టేది మన జగన్ ఉన్నప్పుడు అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ మరమ్మతులు చేయించింది. రోడ్లే లేని గ్రామాలకి రోడ్లే ఇచ్చిందన్న. 10-20 నిమిషాల్లో రావడం సాధ్యమే అన్న. తీరా మన జెండా తీరా. కూటమి ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసినా నువ్వు మనకెందుకు సపోర్ట్ చేస్తున్నావురా? ఎంత బాగుంటుందన్న ఈ ఆహా భలే ఉందిరా. కాలేజీకి వెళ్తున్నా, బస్ ఛార్జీలకు డబ్బులు కావాలి. ఇప్పుడెక్కడీరా? నడుచుకుంటూ వెళ్ళిపోతా. అక్క ఏంట్రా లంచ్ బాక్స్ రెడీ కాలేదా? పొద్దున్నే ఇంటి పనులు చేసుకోవాలా లేదంటే నీకు వంట చేయాలా? ఈ రోజుకి ఏదోలా అడ్జస్ట్ అయిపోరా. సరే అక్క వెళ్తా. బాగా ఆకలేస్తుంది. లంచ్ బాక్స్ తీసుకురాలేదు. నీ బాక్స్ మన ఇద్దరికి వస్తుందా? తీసుకొచ్చాను లేరా, మన ఇద్దరం ఓకే అయితే వెళ్దాం పద. ఆయరా నువ్వేమన్నా తిన్నావా? లేదురా తినలేదు. మరి ఇది మన ఇద్దరికి సరిపోద్దురా, ముగ్గురు నాకేమంతలేరా, పొద్దునే ఫుల్ గా తినేసి వచ్చా. నాకు ఆగలేం లేదు, క్లాస్కి వెళ్ళిపోతా. ఓకేరా నీ ఇష్టం. మరి సరేరా క్లాస్కి వెళ్ళిపోతా, వచ్చేయండి. ఎందుకురా రోజు ఇంత ఆకలితో కాలేజ్కి వెళ్తున్నావు? మానేసి మాకు సాయంగా ఉండొచ్చు కదా. రోజు నడుచుకుంటూ వెళ్తున్నావు, నడుచుకుంటూ వెళ్ళి చదువుకోవడం అంత అవసరమా? కాలేజీల్లో కూడా మధ్యాహ్నం భోజనాలు పెడతారంటరా. లొకేషన్ చెప్పాడురా. ఇక నువ్వు శుభ్రంగా చదువుకోవచ్చురా. జగన్ అన్న బర్త్డే దగ్గరికి వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేయమంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయరా? చేతులు సిల్లిగా లేదు. జగన్ అన్న బర్త్డేకి మంచిగా ప్లాన్ చేయి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఏంటది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరం మన జగనన్న పుట్టినరోజు జరుపుతున్నాం. హ్యాపీ బర్త్డే జగనన్న. జగనన్న జోలికి ఎవరైనా వచ్చారంటే జింబాంబేని తగలెట్టేస్తాం. పాకిస్తాన్ లో జగనన్న కార్యకర్తలు అందరం కలిసి జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. జగనన్న జోలికి ఎవరైనా వస్తే నరికేస్తాం. ఈ రోజు ఆస్ట్రేలియాలో జగనన్న పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. జగనన్న జగనన్న బర్త్డే సెలబ్రేషన్ మేము లండన్ లో జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా. హ్యాపీ బర్త్డే జగనన్న. హలో సార్, పొరపాటున మీ తాతయ్య గారు బస్ కింద పడి అనిపోతే పరిస్థితి ఏంటి సార్? అయ్యో ఎవడు భావరక్షణ చేస్తున్నాడు చెల్లి. ఓకే 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 కూల్ కూల్ కూల్. జగనన్న రాకపోవడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? దొంగ సచ్చినోడు, వాడు రాకపోవడం మంచిదైంది. సూపర్ కదా. అసలు నీకేమైనా ఇచ్చాడాడు? బాగా చెప్పింది. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? సూపర్ బాబు. ఆయన ఉంటేనో కళ, ఆయన ఉంటే అభివృద్ధి అభివృద్ధి. థ్యాంక్ యూ సార్. ఏవేవో క్వశ్చన్స్ అడిగి వాళ్ళ రియాక్షన్ తీసుకున్నాం కదా సార్. ఎందుకు సార్? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి జగన్ ఓడిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? అయ్యో ఫస్ట్ కూడా ఓవర్ యాక్షన్ చేశాడుగా, ఆ క్లిప్ తెచ్చి ఇక్కడ యాడ్ చేసేయి. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అసలు నీకేమైనా ఇచ్చాడాడు? ఇంతకుముందు ఒక ఆమె బట్టల మీద ఓవర్ యాక్షన్ చేసిందిగా, అది యాడ్ చేసి. అమ్మ బాబోయ్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకునేవాడు సార్? సూపర్ బాబు. ఆయన ఉంటేనో కళ. ఇంతకుముందు ఒక బట్ట బుర్రోడు ఎక్స్ట్రా చేశాడు కదా.